నేనైతే ఈరోజు టిఫిన్ పెసరట్టు తినాలనిపించింది. నాకు పెసరట్టు వేసుకున్నాను. అల్లం చట్నీ పెసరట్టులోకి అయితే చాలా బాగుంటుంది. చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు, టైం సరిపోలేదు. అందరికీ వేసేసాను. ఇక లాస్ట్లో నా కోసం అయితే 2 పెసరట్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ తిన్నా మళ్ళీ వెయిట్ వచ్చేస్తానని అదొక భయం. పెసరట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే. ఇంకొక చిన్న టిప్ అండి, ఇది మనం అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోకుండా కొంచెం తురిమిన అల్లం, తురిమిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర గ్రైండర్లో, అంటే జీలకర్ర తర్వాత లాస్ట్లో పిండిలో వేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం మాత్రం గ్రైండర్ తిరుగుతున్నప్పుడే, మిక్సీలో కంటే గ్రైండర్లో అయితే చాలా బాగుంటుంది. ఒక నైటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని రుబ్బేసుకున్న తర్వాత ఒక నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని మార్నింగ్ వేసుకుంటే ఒకలా ఉంటుంది దోశ, అప్పటికప్పుడు వేసుకుంటే ఒకలా ఉంటుంది. ఇవి 2 గ్లాసులు పెసలకి 1 గ్లాసు రేషన్ రైస్ వేసానండి. అట్లయితే చాలా బాగా వస్తాయి. నాకు చాలా రోజుల నుంచి సరిగ్గా తినట్లేదు నేను, అంటే తింటున్నా, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇష్టమైన ఫుడ్ అయితే కొద్దిగా మరి బరువు వచ్చేస్తున్నాను కాబట్టి నేను అవాయిడ్ చేశాను అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నా వెయిట్, ఈరోజు వెయిట్ కూడా నేను పెడతానండి. ఎంత ఉన్నానో చాలా సంతోషంగా అనిపించింది. అంత వెయిట్ లాస్ వస్తుందని నేను అనుకోవాలా. అది ఊరికనే రాలేదండి, ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. అయితే అందరినీ అలా చేయమని కాదు, కొంతమంది ఆకలికి అసలు తట్టుకోలేరు. ఏదైనా నిదానంగానే చేసుకోవాలి. ఊరికే పరుగులు పెడితే మాత్రం అవుతుందా ఏంటి. ఇప్పుడు దీంట్లోకి మనం చట్నీ తెచ్చుకుందాము. చట్నీ అయితే బిట్టు మా ఆయన గారి దగ్గర ఉంది, వెళ్ళాలి. ఇంకోండి, అందరూ తినేసిన తర్వాత చట్నీ నా కోసం అయితే ఇది ఉంది. ఇంకా చాలు, ఇదే ఎక్కువ. ఎప్పుడైనా భార్యలు, తల్లులు ఇంకెంతేనండి మన జీవితాలు. అందరికీ పెట్టిన తర్వాత ఇట్లా మిగిలిపోయింది తినటమే. ఇలా తిన్నా సరే ఒళ్ళు వచ్చేస్తుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెయిట్ అయితే చాలా బాగా తగ్గింది. కాకపోతే నేను ఒక రోజంతా రైస్ తినలేదు.